హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక గ్రామం ఉంది. అక్కడ ఇళ్ళకి తలుపులుండవు, బ్యాంకుకు తాళాలుండవు. దొంగతనం చేస్తే కొన్ని గంటల్లోనే శనిదేవుడు శిక్షిస్తాడని అక్కడ ప్రజల నమ్మకం. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? ఎందుకు వందలాది సంవత్సరాలుగా ప్రజలు తలుపులు లేకుండానే జీవిస్తున్నారు? ఒక గొర్రెల కాపరి కర్రతో కొట్టిన రాయి నుంచే నిజంగా రక్తం కారిందా? ఆ రాయి ఎలా కోట్లాది మంది భక్తులకు దర్శించే శనిదేవుడు స్వయంభూ రూపంగా మారింది? ఈరోజు మనం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన అద్భుతమైన క్షేత్రాల్లో ఒకటైన మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయ చరిత్ర, ఆలయ రహస్యాలు, అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలయ చరిత్ర తెలుసుకుందాం. సుమారు 400 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, సాధారణ జీవితం. ఒకరోజు భారీ వర్షాలు కురిశాయి. వర్షం తగ్గిన తర్వాత గ్రామ సమీపంలో ఒక వాగులో ఒక పెద్ద నల్లని రాయి కనిపించింది. ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుకునేవారు. ఒక కాపరి ఆ రాయిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంత పెద్ద రాయి ఇక్కడికి ఎలా వచ్చింది అని అతను చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని తాకాడు. కానీ వెంటనే జరిగిన ఒక సంఘటన చూసి ఆశ్చర్యపడ్డాడు, భయపడ్డాడు, వణికిపోయాడు. ఈ రాయి నుంచి ఎర్రటి ద్రవం అంటే రక్తంలా బయటికి రావటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ వార్త క్షణంలోనే గ్రామమంతా వ్యాపించింది. గ్రామస్తులు భయంతో అక్కడికి వచ్చేశారు. ఆ రాత్రి గ్రామంలో ఒక భక్తుని కలలో శనిదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్తాడు: నేను శనీశ్వరుణ్ణి. ఈ నల్లని శిల నా స్వయంభూ రూపం. నన్ను ఇక్కడే ప్రతిష్ఠించి పూజించండి. నేను మీ గ్రామాన్ని కాపాడుతాను అని శనిదేవుడు చెప్పినట్టు పురాణాలు చెప్తున్నాయి. భక్తుడు వెంటనే అడిగాడు, ప్రభు, మీకోసం అద్భుతమైన దేవాలయం నిర్మిస్తాం. అప్పుడు శనిదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడట: నాకు గోడలు అవసరం లేదు, పైకప్పు అవసరం లేదు. ఈ అనంత ఆకాశమే నా గుడి. అందుకే నేటికి శనిసింగాపూర్ స్వయంభూ శని విగ్రహం బహిరంగంగా ఆకాశం కిందనే దర్శనమిస్తూ ఉంటుంది. అయితే అసలు అద్భుతం ఇక్కడే ప్రారంభమైంది. శనిదేవుడు గ్రామస్తులకి ఒక వరం ఇచ్చాడంట. అదేంటంటే, మీరు నాపై విశ్వాసం ఉంచినట్టయితే మీ గ్రామంలో దొంగలు అడుగు పెట్టలేరు. ఈ మాటని గ్రామస్తులు పూర్తిగా నమ్మారు. క్రమంగా వాళ్ళ ఇళ్లకు తలుపులు తీసేశారు, తాళాలు వేయటం మానేశారు. కొంతకాలానికి దుకాణాలు కూడా తలుపులు లేకుండానే మారిపోయాయి. ఈ విశ్వాసమే శనిసింగాపూర్ ప్రపంచవ్యాప్తంగా డోర్లెస్ విలేజ్ గా ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులకు ఇక్కడ చేరుకుంటారు. ప్రతి అమావాస్య, శని త్రయోదశి రోజుల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. నేటికి భక్తులకు శనిదేవుడు నువ్వుల నూనెతో అభిషేకం చేసి తమ కష్టాలను తొలగించండి అని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే శనిదేవుడు శిక్షించే దేవుడు మాత్రమే కాదు, న్యాయం చేసే దేవుడు కూడా అని హిందువులు సాంప్రదాయం చెప్తుంది. ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, ధర్మంగా చేస్తే ఆశీర్వదిస్తాడు. అందుకే కోట్లాది మంది భక్తులు ఇప్పటికీ శనిసింగాపూర్ను అత్యంత పవిత్ర శని క్షేత్రంగా భావిస్తారు. ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా అసలు శనిసింగనాపూర్ వెళ్ళాలి అంటే ఎలా, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శనిసింగనాపూర్ వెళ్ళాలి అంటే మనం షిరిడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. షిరిడి నుంచి శనిసింగనాపూర్ 75 కిలోమీటర్లు ఉంటుందండి. దీనికి గాను ఒక 2 గంటల సమయం అయితే పడుతుంది. రోడ్లు ప్రస్తుతం అంత బాగా లేవు. మీకు 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇక్కడికి రావాలి అంటే మీరు ప్రైవేట్ వెహికల్స్ లో రావాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్స్ లో అయినా రావచ్చండి. మీకు టెంపో ట్రావెలర్స్ టెంపుల్ ఎదురుగానే అవైలబుల్ గా ఉంటాయి. షిరిడి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మీరు రావచ్చు, లేదంటే ముందుగా ఇక్కడ దర్శించుకొని షిరిడి అయినా వెళ్ళొచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు టెంపుల్ ఆపోజిటే ప్రతి ఒక్కళ్ళకి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. అదే మీరు ఓన్ గా సింగిల్ వెహికల్ రావాలి అనుకుంటే 4 సీటర్ వెహికల్ అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే టవేరా, ఇన్నోవా వెహికల్స్ లాంటివి అయితే 2000 నుంచి 3000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు బేరం ఆడి రావచ్చు. శనిసింగనాపూర్ చేరుకున్న తర్వాత ట్రావెల్స్ వాళ్ళు ఒక పార్కింగ్ ప్లేస్ అయితే వదిలేస్తారండి. అక్కడ మాత్రం ఏమీ కొనకండి. చాలా మంది పూజా సామాగ్రి అమ్ముతుంటారు. బయట సామాగ్రి ఏది కొనకండి. కొన్నా కానీ అక్కడ డబ్బాల్లో వేయాల్సిందే. మీరు అభిషేకం చేయాలి అంటే ఆయిల్ కూడా లోపల టెంపుల్లోనే అమ్ముతుంటారు, అక్కడ కొనుక్కోవచ్చండి. మీరు స్పెషల్గా అభిషేకం చేయాలి, మీ సొంతంగా అంటే మీ చేతులారా అభిషేకం చేయాలంటే ఈ 500 రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఆన్లైన్లో బుక్ చేయకుంటే ఆఫ్లైన్లో టెంపుల్లోనే మీరు అభిషేకం టికెట్ ప్రతి ఒక్క మనిషికి 500 రూపాయలు చెల్లించినట్టయితే ఈ టోకెన్ ఇస్తారు. ఈ టికెట్ తీసుకొని మీరు స్వయంగా అభిషేకం చేయొచ్చండి.
ప్రతి ఒక్క మనిషికి ఒక 500 రూపాయలు ఛార్జ్ అయితే ఉంటుంది. ఇలా ఈ టోకెన్ తీసుకున్న భక్తులు డైరెక్ట్గా వెళ్ళి స్వయంగా అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ఆయిల్ కూడా ఇక్కడ టెంపుల్లోనే అమ్ముతారు. ఆయిల్ తీసుకొని మీరు అభిషేకం చేయొచ్చు. ఈ టెంపుల్ టికెట్ తీసుకున్నట్టయితే మీరు అభిషేకం చేయలేరా అంటే చేయొచ్చండి. మీరు ఆయిల్ అనేది డైరెక్ట్గా ఇక్కడ టబ్లో పోయాల్సి ఉంటుంది. అది మోటార్ ద్వారా డైరెక్ట్గా అభిషేకం అయితే జరుగుతుంది. మీరు ఈ టోకెన్ తీసుకుంటే మీ చేత్తో మీరు స్వయంగా అభిషేకం చేయొచ్చండి. కాబట్టి ఈ టోకెన్ అనేది తీసుకుంటూ ఉంటారు. టోకెన్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇక్కడ డైరెక్ట్గా ఒక టబ్ ఉంటుంది, అందులో పోయాల్సి ఉంటుంది. డ్రమ్లో పోసినట్టయితే డైరెక్ట్గా విత్ మోటార్స్తో అక్కడికైతే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇలా కొబ్బరికాయలు ఇలాంటి ఏదైనా సామాగ్రి, పూజ సామాగ్రి తెచ్చినట్టయితే అక్కడ బిన్స్‌లోనే వేయాల్సి ఉంటుందండి. కాబట్టి ఎటువంటి సామాగ్రి కొనాల్సిన పని లేదు. ఇక్కడ మీరు నువ్వుల నూనె ఒకటే అభిషేకం జరుగుతుంటుంది. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలంటే ఇలా ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందండి. ఇక్కడైతే కోకోనట్ బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా మీకు ప్రసాదం కావాలి అంటే కోకోనట్ బర్ఫీ అవైలబుల్గా ఉంటుంది. ప్రసాదం కింద ఇక్కడ ఇస్తారండి. ఇది తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మీరైతే ఎగ్జిట్‌లోకి బయటకు వచ్చేసేయచ్చండి. మీరు దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్‌లోకి అయితే రావాల్సి ఉంటుందండి. ఎగ్జిట్‌లో వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లోనే మనకి నవగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ఒక రౌండ్ వేసేసి బయటికైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూడటానికి చాలా బాగుంటుంది. చాలా మంది సెల్ఫీస్ దిగుతుంటారు. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుందండి. ఈ శనిసింగనాపూర్ టెంపుల్లో ప్రతిరోజు కూడా హారతులు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మీరు హారతి చూడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30 కాగడ హారతి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్న హారతి 12 to 1 o'clock ఉంటుంది. సాయంత్రం ధూప హారతి 6 to 8 PM ఉంటుంది. అలాగే సెజ్ హారతి రాత్రి ఆలయం మూసే ముందైతే ఉంటుందండి. ఇవన్నీ కూడా చూడాలి అంటే మీరు ఆ టైమింగ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అభిషేకాలలో ముఖ్యంగా తైలాభిషేకం చేస్తుంటారు. అంటే నువ్వుల నూనెతో అభిషేకం అండి. శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన సేవ. ఈ టెంపుల్లో భక్తులు నువ్వుల నూనె సమర్పించి శనిదోష నివారణ కోసం ప్రార్థిస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రత్యేకంగా శని పూజ కూడా చేస్తుంటారు. శని దోషం, అలాగే ఏళ్ళనాటి శని, అష్టమ శని, వీటి కోసం కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ శని సింగనాపూర్లో శనివారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమావాస్య తిథుల్లో కూడా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి చూసుకొని వెళ్ళండి. శని సింగనాపూర్ వెళ్ళాలి అంటే మీకు 24/7 వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు. బయటకు వచ్చిన తర్వాత పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, చెప్పులు కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ టెంపుల్ ఆపోజిటే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. మీరు టెంపో ట్రావెలర్లో వచ్చినట్టయితే వాళ్ళు బయట పార్కింగ్ అనేది ఇస్తూ ఉంటారు. బయట పార్కింగ్ ఇచ్చిన దగ్గర వాళ్ళు కాళ్ళు కడుక్కొని మా దగ్గరే పూజా సామాగ్రి కొనండి అని ఫోర్స్ చేస్తుంటారు. అక్కడ ఏమీ కొనకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.